ఇంకోటి 101% ఒక ఛాలెంజ్ చెప్తున్నా, ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా. ఈ రోజు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొరికిండు చూసిరా, ఓటుకు నోటు దొరికిన దాంట్లో కూడా వీళ్ళు 2010లో ఏదైతే కంపెనీ ఏర్పాటు చేశారో ఐఎమ్ నాట్ అగ్రీ యువర్ స్టేట్మెంట్. ఎందుకంటే అది కోర్టులో నడుస్తుంది. కోర్టులో నడిచిన దాన్ని మనం చర్చలో పెట్టి అనవసరంగా మనం ఏదో విషయం వెళ్ళగట్టి చర్చలు పక్కదారి పట్టి కవిత గురించి మాట్లాడాలి జగన్ గారు. ఇష్యూ ఏమున్నది? నేనేమంటున్నా, మీరు కవిత పెట్టినటువంటి కవిత లేబట్టినటువంటి అంశాల మీద మీరు మాట్లాడితే మీకు గౌరవం ఉంటుంది. ఎవరు ఏం సంబంధం రేవంత్ రెడ్డి గారు? ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 20 నెలలుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నా ముఖ్యమంత్రిని పట్టుకుని నువ్వు వాళ్ళ ఇంట్లో జరిగిందని మాకేం సంబంధం? రేపు మా ఇంట్లో ఇంకో సంఘటన జరిగితే బీఆర్ఎస్ ఇప్పుడు నువ్వు నాకు గెలికినావు కదా, ఇప్పుడు నేనే చదువుతా. అదే బ్రదర్, ఇప్పుడు నేను ఎవిడెన్స్ లేకుండా మాట్లాడు, నువ్వు నాకు ఎవిడెన్స్ చెప్పమని అంటున్నావు, నేను చెప్తా. ఒక్క నిమిషం ఓపికతో నుండు. ఆ రోజుల్లో కలిసి చేయొచ్చు, తర్వాత వదిలేసుకోవచ్చు. మళ్ళీ మనం ఏం సంబంధం? ఇప్పుడు ఒకనాడు బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నా, 2010లో ఉద్యమం నడుస్తుండే. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ అనుముల రేవంత్ రెడ్డి has elected that the BJP has been throwing mud on him in Delhi liquor scam. Delhi liquor scam లో రేవంత్ రెడ్డి పేరు ఎందుకు వచ్చింది? అరే ఈ స్టేట్మెంట్ ఆ సిబిఐ స్టేట్మెంట్ రాస్తున్నా. ఇటు నువ్వు ఇప్పుడు వ్యూవర్స్ అందరు ఇంటుండ్రు. ఢిల్లీ చూస్తున్నటువంటి వాళ్ళకు కూడా తప్పుదో పట్టించి అంశాన్ని నువ్వు ఇప్పుడు ఏం జరుగుతుంది? కేసీఆర్ ఎందుకు సస్పెండ్ చేసిండు? కేసీఆర్ కవిత లేవన్నటువంటి అంశాల గురించి మాట్లాడిన జగన్ గారు మాట్లాడితే ఆ చర్చలో పత ఉండదు. ఇక గట్టి కొర్రకు నువ్వు చెప్తే వాస్తవం, నువ్వు అరగంట చెప్పు. అయిపోయింది కదా, మీరు చెప్పండి. ఇప్పుడు జడ్సన్ గారు సమాజంలో అన్ని వర్గాలను చూసిరు, కాంగ్రెస్ తో చెప్పు, నేను చెప్పేటప్పుడు నువ్వు డిస్టర్బ్ చేయొద్దు. వినండి. నేనేమంటున్నంటే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కలిసి చేయొచ్చు, తర్వాత వదిలేయచ్చు, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లకు రావచ్చు, బీఆర్ఎస్ మీద కొట్లాడవచ్చు, అదంతా ఒక పక్షం. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలకు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ కి సంబంధం అంట. వాళ్ళ కుటుంబంలో జరిగేటువంటి అంతర్గత ఆధిపత్యము, సంపదలో జరుగుతున్నటువంటి ఆధిపత్య ధోరణికి జరుగుతున్నటువంటి పోరాటం తప్ప అది కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి. కైలాష్ గారు, జడ్సన్ గారు చెప్పేటువంటి మాట ఏంటి అంటే, జడ్సన్ గారు ఏమంటున్నారంటే కవిత గారికి, రేవంత్ రెడ్డి గారికి సంయుక్తంగా వ్యాపారాలు ఉన్నాయి, కొన్ని కంపెనీలలో వారు పార్ట్నర్లుగా ఉన్నారు. సో కాబట్టి అధికారంలో ఉన్నన్ని రోజులు కవిత గారు రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేసిర్రు. ఆయన అధికారంలోకి వచ్చినాక ఆయన కవిత గారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ మధ్యలో సూదిరి సృజన్ రెడ్డి ఉన్నారు. వీళ్ళు వ్యవహారం అంతా నడిపిస్తున్నారు అని చెప్పేసి ఆయన ఆధారాలతో కొన్ని డాక్యుమెంట్లు చూపిస్తూ చెప్తా ఉన్నారు. అవన్నీ ఈ చర్చకు సంబంధించినటువంటి రిలేటెడ్ కనబడతా ఉన్నాయి కదా. ఇప్పుడు మాట్లాడగా వినండి. ఇప్పుడు నేనేమంటున్నాంటే కేటీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి అనేక మంది చౌదరులతోటి వ్యాపారం చేసినట్టుగా అందరికీ తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. ఆంధ్రకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లతోటి తెలంగాణలో లక్షల కోట్ల రూపాయల వర్కులు చేసిరు. అది కాళేశ్వరం కావచ్చు, లేకపోతే జిహెచ్ఎంసీల వర్కులు కావచ్చు, తెలంగాణలో ఏడ జరిగినా వీళ్ళంతా చేయించుకున్నారు. వాళ్ళ పార్ట్నర్లు ఒకరికొకరు మెచ్చుకున్నారు. అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు ఈయన మెచ్చుకుండు, ఆయనను మెచ్చుకుండు, అవన్నీ నడిచిపోయినాయి. కానీ ఇవాళ జరుగుతున్న కుటుంబ సంక్షోభానికి రేవంత్ రెడ్డి గారికి ముడి పెడతట్లండి. కోడిగుడ్డుకు ఏదో నెత్తికి పోటీ పెట్టి ఇవాళ పీకేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. వాళ్ళకు సంపదలో కావచ్చు, రాజ్యాధికారంలో కావచ్చు, లేకపోతే వాళ్ళ లిక్కర్ స్కామ్ లో అప్పుడు ఆ రోజు పోయినందుకు సరిగ్గా స్పందించకపోవడం, ఏదో వాళ్ళలో జరిగినటువంటి దాన్ని మీరు తీసుకొచ్చి ఇక్కడ పోటీ పెట్టి రేవంత్ రెడ్డి గారిని ఇరికిచ్చే ప్రయత్నం అది తెలంగాణ ప్రజలు గానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు గానీ సిద్ధంగా లేరు. ఏం సంబంధం అండి? అవునండి, సుజనా చౌదరి మా పార్టీ అండి మీరు అంటారు కదా. సుజనా చౌదరి ఎవరండి? ఎవరు అరెస్ట్ చేసింది? ఎవరు? భారతీయ జనతా పార్టీ. సుజనా చౌదరి బీజేపీ. కాంగ్రెస్ కి ఏం సంబంధం? రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం?
రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం? 8 మంది అడ్వైజర్స్ ఉన్నారు. ఎటేనో కైలాష్ ఆగిగా నేను చెప్తున్నా. సూదిని సృజన్ నీకు రెడ్డి 8 మంది రేవంత్ అడ్వైజర్స్ రెడ్డి గారి శ్రీరామ్ కర్రీ ఎవడబ్బా? బావమరిది అని చెప్పేసి ఆయన పేరు చెప్తా ఉన్నారు. సుజనా చౌదరి కాదు, సూదిని సృజన్ రెడ్డి. సుజన కాదు, సూదిని సృజన్ రెడ్డి. సూదిని సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి బావమరిది. సూదిని సృజన్ రెడ్డి మధ్యలో ఉండి కవిత గారికి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలకు ఈయననే మధ్యలో ఉన్నాడని చెప్పేసి జడ్సన్ గారు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏదైనా ఆరోపణ చేస్తారు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు బయట ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని బదనాలు చేస్తానికి వాళ్ళు ఏ రకంగా చేస్తారు. ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం మీరు చెప్పలేకపోతున్నారు. అప్పుడెప్పుడో కలిసిన్నారు, అప్పుడెప్పుడో టిఫిన్ చేస్తున్నారు, అప్పుడెప్పుడో. ఒక్క నిమిషం అరే నువ్వు మధ్యలో ఒక నిమిషం ఆగి చెప్తాగా నీకు. ఒక్క నిమిషం ఆగిగో. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లా ముఖ్యమైన 2022 జరిగినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రేవంత్ రెడ్డి గారి పేరు వచ్చిందా లేదా? ఎందుకు వచ్చింది? లెట్ అఫీషియల్ ఏజెన్సీస్ ఎక్వైరీ విత్ హూమ్ సూదిని సృజన్ రెడ్డి హ్యాస్ బీన్ ఇన్ బిజినెస్ డీలింగ్స్. ఏ బిజినెస్? లిక్కర్ స్కామ్ లో. లిక్కర్ కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇప్పించింది రేవంత్ రెడ్డి త్రూ సీఎం రమేష్ గారు. మరి ఎవరు ఇప్పించారు? చట్టపరంగా వాళ్ళు తెచ్చుకోవాల్సిన చోట తెచ్చుకున్నారు. టైం అయిపోయింది, ఛార్జ్ షీట్ వేయకపోతే వస్తుంది. ఇప్పుడు మీరు కూడా ఒక కేసు ఇస్తారు. ఇచ్చినప్పుడు టైం అయిపోయిన తర్వాత ఆ ఆర్గ్యుమెంట్ అలో బలం ఉంటే వస్తుంది. ఇటువంటి పిచ్చి చర్చలో స్పష్టం ఉండాలి. మీరు ఈ రకంగా తప్పుడు ఆరోపణలు చేసి ముఖ్యమంత్రి గారి మీద నిందారోపణలు చేయడం కరెక్ట్ గా చెప్తున్నారు. అట్లా కాదు. తప్పు చెప్తే నేను మాట్లాడతాం. బాలరాజు గారు అడుగుతున్నారు. ఒక నిమిషం చెప్పండి బాలరాజు గారు. సార్ ఇప్పుడు శంకర్ గారు మీ న్యూస్ లైన్ ద్వారా చెప్తున్నాం, కైలాస్ నేత గారిని స్పష్టంగా అడుగుతా ఉన్నాం. ఇలా రేవంత్ రెడ్డి గారేమో తెలంగాణకు ప్రదాత అయిండు. ఇవాళ కైలాస్ నేత గారు మాట్లాడితే కేసీఆర్ గారేమో ఇవాళ పెద్ద ఎత్తున ద్రోహం చేసేటట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చే క్రమంలో ఎవరు పంచర్ ఉన్నారు, ఎవరు తెలంగాణకు ద్రోహం చేసిర్రు, ఎవరు ద్రోహం చేసే వాళ్ళ పంచర్ ఉన్నారనే అంశాన్ని కైలాస్ నేత గారు తెలియదా? ఇలా వారు ద్రోహుల చెంతన వారు ఉండి, తెలంగాణకు వ్యతిరేకుల చెంతన వారు ఉండి, ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వారినేమో తెలంగాణ ద్రోహం చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా విచారకరమైనటువంటి మాటలు ఇవి. రెండో అంశం నేను అడుగుతా ఉన్నా సార్, ఇలా కవిత గారితో రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధాలు ఉన్నవి, కవిత గారు రేవంత్ రెడ్డి గారితో ఏ బిజినెస్ లో ఉన్నారు, ఏ కంపెనీ పెట్టారు, ఇదొక అంశం. సూదిని సుజన్ రెడ్డి గారు ఇవాళ ఏదైతే టెండర్స్ బీఆర్ఎస్ పార్టీ ఒక్క నిమిషం బాలరాజు గారు, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా, బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా మీరు చెప్పండి. ఇప్పటి వరకు, ఈ రోజు వరకు, ఉదయం వరకు మీ పార్టీ సభ్యురాలే, మీ పార్టీ నాయకురాలే కవిత గారికి రేవంత్ రెడ్డి గారితో వ్యాపార సంబంధాలు ఉన్నాయి అన్నటువంటి ఆరోపణలు ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి వస్తూ ఉన్నాయి. అది నిజమేనా సార్? ఇప్పుడు నాకు వారి వ్యాపార సంబంధాలకు సంబంధించి కానీ వారికి రేవంత్ రెడ్డి గారితో ఉన్న సన్నిహిత సంబంధాల గురించి నాకు తెలియదు. జడ్సన్ గారు చెప్తా ఉంటే వింటా ఉన్నాను నేను. రెండోది నేను ఏమంటున్నంటే, ఇవి ఆరోపణలుగా టీవీలలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు తప్ప నాకు పర్సనల్ గా వారికి సంబంధించిన డీటెయిల్స్ తెలియదు. జడ్సన్ గారు చెప్తా ఉన్నారు. రెండోది నేను ఒకటే ప్రధానంగా పీసీఆర్ అది కొంచెం క్లోజ్ చేయండి. జడ్సన్ గారు చూపిస్తా ఉన్నారు, ఆధారాలు చూపిస్తా ఉన్నారు. ఇప్పుడు కైలాష్ ఇప్పటిదాకా తెలంగాణ దోసుకున్నారు అన్నారు కదా. 8 మంది అడ్వైజర్స్ ఆంధ్ర వాళ్ళు తెలంగాణకి, ఇక పేర్లు 8 మంది అడ్వైజర్స్ ఆంధ్ర వాళ్ళు తెలంగాణ సీఎం రమేష్ అంటారు కదా. 8 మంది ఈరోజు 8 మంది వాళ్ళు ఈరోజు ఉన్నారు. ఇప్పటికీ ఇవాళ తెలంగాణ పైసలు తింటున్నారు. వీళ్ళు తెలంగాణ పైసలు తింటున్నారు. ఎవరెవరు అనిల వావిల్ల, రఘునాథ్ రెడ్డి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు డెవలప్మెంట్ క్వీనా, శ్రీరామ్ కర్రీ డైరెక్టర్ తెలంగాణ ప్రభుత్వ మీడియా, సూర్యదేవర ప్రసన్న కుమార్ తెలంగాణ శాసన మండలి సలహాదారుడు, ఆదిత్యనాథ్ నీటిపారుదల జల వనరుల అడ్వైజరు, సీన్ ఆంజనేయ రెడ్డి బుద్ధవనం ప్రాజెక్ట్ కు ఆయన ఉన్నాడు, శ్రీనివాస్ రాజు తెలంగాణ ప్రభుత్వ సభ్యులు, మొత్తం ఆంధ్రలో చంద్రబాబు నాయుడు ఏజెంట్లు, ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు కూడా 6 సంవత్సరాలు అబ్స్కాండ్ అయిపోయినోని ఈరోజు అర్హత లేవని నేను డిఓపిటీలో కంప్లైంట్ ఇచ్చిన. డిఓపిటి బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేసి డిఓపిటీకి క్లియరెన్స్ ఇచ్చి
రిటైర్ అయిన వ్యక్తిని మళ్ళీ 7 నెలలు పెట్టారు. అదే కొత్తగూడ శ్రీనివాస్ రెడ్డినేమో ఆయన రిటైర్డ్ అయితే తెలంగాణ బిడ్డ ఆయననేమో ఇమ్మీడియట్ గా ఆయన తీసేస్తారు. ఏది 31 తారీఖే ఆయనకు ఎక్స్టెన్షన్ ఉండదు, ఏముండదు. అచ్చని ఒకటే చెప్తున్నా, బ్రదర్ మన కాళేశ్వరం దొంగలం పట్టుకున్నాం, మేఘా కృష్ణారెడ్డిని జైలుకు పెడతాం. ఇక ఈ రోజు హోంమంత్రి పవర్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. మరి విజిలెన్స్ మీద ఎందుకు నమ్మకం లేదు రేవంత్ రెడ్డికి? తెలంగాణ విజిలెన్స్ వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు? ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఈయన టికెట్లు ఇవ్వలేదని చెప్పి విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టించి వాళ్ళందరూ జైలుకు పంపిండు. మరి అదే విజిలెన్స్ కాళేశ్వరం పైన ఎంక్వైరీ ఎందుకు పెడతలేరు అంటే ఇవాళ మేఘా కృష్ణారెడ్డి అంటే జైల్లో పెడతారు. మేఘా కృష్ణారెడ్డి పేరు తీసే దమ్ము ధైర్యం అసెంబ్లీలో ఎవరికి లేదు. ఇప్పుడు కైలాష్ నేత గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మేఘా కృష్ణారెడ్డి అనేటోడు తెలంగాణ దోసుకున్నాడు, మేఘా కృష్ణారెడ్డి అనేది దొంగ అని ఒక స్టేట్మెంట్ చిన్నగి ఇచ్చి నువ్వు రేవంత్ రెడ్డి కండల్లా బట్టకత్తేవో చూద్దాం. ఒక్క నిమిషం. ఇవాళ శంకర్ గారు ఇప్పుడు జడ్సన్ గారు ఒక మాట అన్నారు. మెగా కృష్ణారెడ్డి గారు 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణతో ఉద్యమంతో త్యాగాలతో తర్వాత తమ ప్రాణాలతో వచ్చినటువంటి తెలంగాణని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారేమో నవయుగకు కానీ లేకపోతే మెగా కృష్ణారెడ్డికి కానీ లేకపోతే తెలంగాణలో అన్ని ముఖ్యమైనటువంటి పోస్టులలో వాళ్ళే ఇచ్చుకున్నారు. వాళ్ళు కూడా ఆంధ్ర వాళ్ళని అడ్వైజర్లను పెట్టుకున్నారు. తర్వాత హైదరాబాద్ లో జరిగిన అన్ని టెండర్లలో ఆంధ్ర వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని కంటిన్యూషన్ కొనసాగిస్తూ ఇవాళ మేము వచ్చినటువంటి ఏం చేసినామా? మేము కొత్త కాంట్రాక్ట్ ఇచ్చినామా? కాళేశ్వరం ఎవరు కట్టిండ్రు? కాదండి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతారు ఎవరి చేతిలో ఉండే, ఎవరు చేసిండ్రు? కాబట్టి నేనేమంటున్నానంటే అవునండి, ఇప్పుడు వాళ్ళు తెచ్చినటువంటి ఒక్క నిమిషం కాళేశ్వరంలో తెచ్చినటువంటి ఏదైతే నిధులు కానీ కార్పొరేషన్ కానీ సెంట్రల్ కి సంబంధించినటువంటి అనేక సంస్థలతోటి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. రెండోది భారతీయ జనతా పార్టీ కానీ అదేవిధంగా గౌరవనీయులైన కేటీఆర్ ఏమన్నారంటే మీరు దర్యాప్తు చేసినా మాకు అభ్యంతరం లేదు. ఒక్క నిమిషం జడ్సన్ గారు వాళ్ళు ఏమన్నారంటే మీరు ఈడీతో చేస్తారా సిబిఐతో చేస్తారా మాకేం అభ్యంతరం లేదు, సిబిఐతో చేసినా మాకు అభ్యంతరం లేదు, ఈడీలతో అయినా చేసుకోండి, మేమేం భయపడం అన్నప్పుడు ఇవాళ ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో ఎందుకు భయపడుతుంది బీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ తప్పు చేయకపోతే ఒక్క నిమిషం అన్న జడ్సన్